ఎలివేషన్స్ కి చాలా న్యాయం చేశాడు అసలు. ప్రకాష్ రాజ్ తెలిసిందే కదా బ్రో. ఇంకా ప్రకాష్ రాజ్ కాదు, టోటల్ వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ అంతే. ప్రకాష్ రాజ్ వీళ్ళంతా ఏదో చూసామంటే చూసాం అన్నట్టు అంతే. బట్ పవన్ కళ్యాణ్ సుజిత్ పవన్ అంతే లేపారు. విలన్ ఎవరు పట్టించుకుంటా బ్రో, పవన్ కళ్యాణ్ వచ్చాడా అయిపోయింది అంతే. ఎలివేషన్ అదే ఎలివేషన్ ఇంక సినిమా మొత్తం. అంటే అందరూ అనుకుంటున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. మామూలుగా లేదు భయ్య సినిమా. పిచ్చ పీక్స్. కళ్యాణ్ గారు అలా నడిచి వస్తుంటేనే ఆ స్వాగ్, ఆ మైండ్ పోతుంది అంతే. థియేటర్లో ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు, గాల్లో ఎగరటమే. సవాల్ లేస్తే అన్నట్టు సవాల్ లేచిన సినిమా చేస్తాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సినిమా స్టోరీ ఓకే, స్టోరీ పక్కన పెట్టేస్తే ఇఫ్ యూ సీ ద డైరెక్షన్ ఆఫ్ సుజిత్, పీక్స్. ఇలాంటి డైరెక్షన్ మామూలు డైరెక్షన్ కాదు. ఒక్క 30 ఏళ్ళు కుర్రోడు ఇలాంటి డైరెక్షన్ చేస్తాం మామూలు విషయం కాదు. కళ్యాణ్ గారు చెప్పారు ఆడియోలో అని చెప్పుడు, జానీ అప్పుడు అలాంటి డైరెక్టర్స్ ఉంటే సినిమాలోనే ఉండేవాడిని అని. నిజంగా సుజిత్కి గుడి కట్టినా తప్పులేదు బ్రో, అంత బాగుంది. తమ్మన్ బీజిఎం ఏంటంటే పూనకాలు, గూస్ బంప్స్, లేజ్ నుంచి ఉన్న ఎంటుకలు. మామూలు సినిమా కాదు, పీక్స్. కళ్యాణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఓజీ. రికార్డ్స్ సంగతికి వస్తే అన్న, నేను డే 1 అంచనా వేస్తాను మినిమం 150 to 200 crores పక్కా వస్తుంది. టోటల్ కంప్లీట్ అయిపోయి నేను లైక్ 500+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా బాగా వెళ్తే సినిమా 1000 అయినా కొట్టేస్తుంది, డౌటే లేదు. రాజకీయాల ప్రెజర్ వల్ల దీనివల్ల కొంచెం ఫోకస్ తగ్గింది. ఇప్పుడు మా వాడు కింగ్ భయ్య డిప్యూటీ సీఎం ఆంధ్రాలో దుమ్ము దులిపేస్తున్నాడు. TFI బాక్స్ ఆఫీస్ ని 200 కోట్లు టచ్ అయిపోతున్నా, కొట్టి చూపిస్తాం అంతే. కత్తి ఎలా వాడాలో చూపించాడు. బాహుబలి, మగధీర ఏం సరిపోదు భయ్య. ఎలా వాడాలో అలా వాడాడు. సెకండ్ కి రక్తాలు చిందించకపోతే ఓజీ సినిమా తీయటం కూడా అనవసరం. అంత బాగుంది భయ్య. మినిట్కి సవాల్ వస్తుంది భయ్య. అది లైట్ భయ్య. ప్రాణం పెట్టిన తనైతే వైఫ్ అనే రోల్ కి న్యాయం చేసింది. కానీ బాగుంది భయ్య. రొమాంటిక్ వేలో మేము పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారే తర్వాత చూడలేదు అన్నారు కదా, ఆ రొమాంటిక్ వే కూడా ఈ సినిమాలో చూపించాడు. మా వాడు ఒక చిన్న పెట్టాడు. అన్న 3 సినిమాలు డిజాస్టర్ అయినాయి. ఈ సినిమా హిట్ అయితే చాలనుకున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ తమన్ చెప్పినట్టు మీసం తిప్పేస్తున్నాం అంతే. మా అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు అంతే. పార్ట్ 2 లో కలుసుకుందాం భయ్య. పార్ట్ 2 కూడా 2 సంవత్సరాలు ఆకలి తీర్చాడు మా సుజిత్ అన్న. చాలా మంచి పని చేశాడు. మామూలుగా సినిమా మాత్రం సెకండ్ హాఫ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ప్రతి సాంగ్, ప్రతి బిట్ అసలు మామూలు ఉండదు. మా ఆకలి అయితే తీరిపోయింది మొత్తానికి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, ఓ జై. బ్లడ్ బాత్ ముంబైలో కాదు, ఇక్కడ హైదరాబాద్ లో చూపించాడు.